గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. సురేంద్ర నాయుడు గారు, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? కమిటీలు వేస్తున్నారు, సబ్ కమిటీలు వేస్తున్నారు. నిన్న సీఎం, డిప్యూటీ సీఎం కూడా భేటీ అయ్యారు. ఏంటి స్టెప్ ఏంటి అనేది ఒకసారి మేడం, ఆశయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఇది ఈ అక్రమ ఎగుమతులు అనేది ఈ రోజు నుండి జరిగేది కాదు మేడం. దాదాపు ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఈ అక్రమ రవాణా అనేది కాకినాడ పోర్టు నుండి కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ కాకినాడ పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ కానీ దేశానికి కానీ ఎంతవరకు ఉపయోగపడిందో నాకైతే తెలియదు. కానీ ఎవరైతే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయనతో పాటు అక్రమ ఆర్కులు చాలా మంది ఆఫ్రికా దేశాలకు బియ్యాన్ని తరలిస్తున్నటువంటి, పేదవాడి బియ్యాన్ని తరలిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం 3 పూలు 16 కాయల్లాగా ఉపయోగపడింది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు దాదాపు ఈ 4-5 సంవత్సరాలలో 1 లక్ష మెట్రిక్ టన్నుల కంటే పైచిలుకు బియ్యాన్ని ఇక్కడ నుండి ఎగుమతి చేశారనేది నిర్ధారణ అవుతా ఉంది. కోటి పైనేనండి, కోటి పైన. మిగిలిన పోర్టుల నుంచి 20 లక్షలు 30 లక్షల మెట్రిక్ టన్స్ అయినా కోటి పైనే ఉంది ఫిగర్. అవును మేడం, అవును, అంతుంది. ఇప్పుడు దీన్ని నేనేమంటానంటే, ఈ అధికార యంత్రాంగం మామూలు ఈ 5 సంవత్సరాలలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, శిథిలావస్థకి వెళ్ళిపోయింది. అంటే ఐఏఎస్లు అయిపోయారు, ఐఏఎస్లుగా ఉండేవాళ్ళు ఐఏఎస్లు అయిపోయారు, ఐపీఎస్లుగా ఉండేవాళ్ళు వైపీఎస్లు అయిపోయారు. వీళ్ళందరినీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి, మనం పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, రాళ్ళల్లో బియ్యం ఏరినట్టు కాకుండా బియ్యంలో రాళ్ళు ఏరేటట్టుగా అయిపోయింది మా పరిస్థితి. రాళ్ళల్లో బియ్యం ఏరాలంటే చాలా సమస్య, ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. దాంట్లో ఇంకా ఎవరైతే క్రమశిక్షణగా ఉన్నటువంటి అధికారులను తీసుకొని వాళ్ళ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి మాఫియా కానీ, శిథిలావస్థకు చేరిపోయినటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా సక్రమ మార్గంలో పెట్టి ముందుకు తీసుకెళ్లాల. ఇప్పుడు దీంట్లో భాగంగానే నిన్న చూడండి, మీరు పవన్ కళ్యాణ్ గారు ఆడు వెళ్ళినప్పుడు ఎస్పీ గారు లీవ్ పెట్టి వెళ్ళిపోతారు. అంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోర్టును సందర్శించడానికి వస్తున్నాడు అంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మీరు ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరేటప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పేసి ఆల్ ఇండియా సర్వీసులో ఎన్నికై వచ్చే వాళ్ళు మీరు లీవ్ పెట్టి వెళ్ళిపోతే ఎట్లా? అంటే ఎవరన్నా కానివ్వండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పేదవాడి బియ్యం పేదవాడి దగ్గర ఉండాలా, ఏ పార్టీ వాళ్ళు చేసినా కానీ. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మీదే కదా, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేసి. మేము చర్యలు తీసుకునేదానికి ఇప్పుడు 5 నెలల నుండి, ఇప్పుడు 5 సంవత్సరాలు యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసిన వాళ్ళు 5 నెలలు దొరికిపోతారా? మేము ఊరికే ఏదో బూసి మారేడు గారు చేయాలని చెప్పే ఆలోచన కాదు మాది. టోటల్ వేళ్లతో కూడా, కూకట్టి వేళ్లతో కూడా. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుసు కదా, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్న విషయం మీకు తెలుసు కదా. మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలు అయి ఉండొచ్చు, కానీ అదే మేడం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుసు కదా ఇదంతా జరుగుతుందని ప్రజల ముందు పెట్టారు కదా. అదే 5 సంవత్సరాలలో వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా మాకు తెలుసు, కానీ దానికి ఆధారాలు కావాలి కదా. ఆధారాలు ఇప్పుడు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి, అన్ని వేళ్ళు ఆయన వైపు చూపిస్తున్నాయి. ఆయన వైపు చూపించేటప్పుడు ఆయన కింగ్ మేకర్. అక్కడ కింగ్ మేకర్, కింగ్స్ ఎవరు? ఈయన సూత్రధారుడు, పాత్రధారులు ఎవరు? అంటే ఈయన ముందు వెనకుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు చెప్తారా పోనీ 5 నెలల కాలంలో ఇవన్నీ ఆధారాలను స్వీకరించారా? ఎవరెవరు ఉన్నారు సూత్రధారులు, పాత్రధారులు? ఆల్మోస్ట్ ఎవరున్నారు? ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ నుండి వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళినాయి, అన్ని కూపీ లాగిన ఆధారాలు కొన్ని రావాల్సి ఉంది. ఒక్కసారిగా ఇప్పుడు మనం ఒక్కసారి కేసు పెట్టి ఫైల్ చేస్తే లోపలికి వెళ్తే ఆధారాలతో పాటు పంపించాలి. మనం వేగ్గా ఆధారం లేకుండా మనం ఇచ్చేసినాం అనుకో, మళ్ళా రేపు బెయిల్ తీసుకుంటాడు, మళ్ళా వస్తాడు, బయట వస్తాడు, వెళ్తాడు. మాకు తిరుపతిలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడదాం నాయుడు గారు, ఒక్క నిమిషం. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.